సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో నిర్వహించే ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి జనవరి 30న ప్రారంభించిన పాలమూరు న్యాయ యాత్రకు ముగింపుగా ఈ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. సభకు హాజరవ్వాలని సీఎం రేవంత్ ను వంశీచంద్ కోరారు. దీంతో ఇవాళ సీఎం ప్రజా దీవెన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సీఎం రాక సందర్భంగా అటు పార్టీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో భారీగా జన సమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు చర్యలు తీసుకుంటున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ బాధ్యుడు భూమా కిషోర్ రెడ్డి ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు వైసీపీలో చేరారు. సోమవారం వారు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను వేర్వేరుగా కలిశారు. సీఎం ఆ నేతలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి తదితరులు గురునాథరావుతో పాటు జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్ చేరారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు పివి మిథున్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిచేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ టీడీపీకు సి పార్టీలా తయారైంది. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తా అని తెలిపారు. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దూకుడు పెంచారు. వై నాట్ 175 నినాదంతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా భారీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేనను చావు దెబ్బ కొట్టాలని అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించిన సీఎం జగన్ నెగిటివ్ రిపోర్టు వచ్చిన చోట్ల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. అలా చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు కాదని ఇంకొకరికి అవకాశం కల్పించారు. కానీ జనసేన నుంచి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు మాత్రం భారీ గుడ్ న్యూస్ తెలిపారు. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను ఈసారి అమలాపురం ఎంపీలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వంపై సీఎం జగన్ ఇప్పటికే పరిశీలించారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అమలాపురం ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వటం లేదనే ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్ ను ఎన్నికల బరిలో ఉంచాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని కొడాలి నాని అన్నారు. ఈ ఒక్కసారికి చంద్రబాబును ఈవీఎంలో బంధిస్తే 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని. టికెట్ విషయం వచ్చేటప్పటికి అధిష్టానమే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది. తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేస్తాను, ఎంపీకి వెళ్లమన్నా వెళ్తాను. అంతిమ లక్ష్యం మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది నా ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మీడియాతో మాట్లాడిన ఆయన మొదటి నుండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు గాని, బస్ యాత్ర గాని, ఇతర మీటింగ్స్ కానీ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నుండి గొల్లపల్లి సూర్యారావుని వైసీపీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన చేరికను నేను స్వాగతిస్తూ ఉన్నాను అన్నారు. అయితే టికెట్ విషయంలో నిర్ణయం అధిష్టానానిదే అని స్పష్టం చేశారు.